ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఇద్దరు వ్యక్తుల ప్రార్థనను మనము చూస్తున్నాము. ఇద్దరు వ్యక్తుల ప్రార్థనలో ఎవరు ఏ విధంగా ప్రార్థించారు, ఎవరు నీతిమంతులుగా పడ్డారు అనేది క్లియర్గా
కరుణించే వరకు ఆయన్ని గోజాడాలి. ప్రభువా, అయ్యా అని మనం ఎంత తగ్గించుకొని దీన మనసుతో ప్రార్థిస్తామో అప్పుడే మనం కనికరం పొందుకుంటాము. దావీదు రాజైనప్పుడు మాత్రమే కాదు కానీ దేవుని కృప కొరకు దేవుడు దావీదైన రాజు గురించి ఏం చెప్తున్నాడని, దావీదు నా హృదయానుసారుడు. అయితే బత్షెబా విషయంలో నాతాను ప్రవక్త వచ్చి రాజుతో చెప్తున్నప్పుడు ఆ ప్రవక్తను ఎంత మాత్రం గద్దించలేదు. కానీ ప్రభువా, పాపినైనా నన్ను కరుణించమని 51వ కీర్తన 1వ వచనంలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యత చొప్పున నా అతిక్రమములను తుడిచిపెట్టుము అని ఎంతగానో గోజాడాడు. ఆయన పరుపు తేలేంతగా ఏడ్చాడు. ఆయన పాపాన్ని తన ప్రవక్త వచ్చి ఒప్పింపజేసినప్పుడు మనుషుల వైపు చూడలేదు, కానీ దేవుని దయా కనికరాన్ని మీద ఆధారపడి పాప క్షమాపణ కొరకు ఎంతగానో బాధపడ్డాడు. అయితే 32వ కీర్తన 1వ వచనంలో చూసుకున్నట్లయితే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని దావీదు పాడాడు. తమ దోషాన్ని కప్పుకొనక నా దేవుని ఎదుట నా పాపాన్ని ఒప్పుకుంటుని ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టానని దేవుని వాక్యానుసారుడైన దావీదు సెలవిస్తున్నాడు కదా. ఆ విధంగా ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఆయన పాపాలకు దోషారోపణ లభించింది. అలాగే మనం కూడా ఒప్పుకుందాము. ఏదైనా విషయంలో ప్రార్థిస్తున్నామా, దేవుడు మనకు సహాయాన్ని చేసేంత వరకు, ఆయన కనికరము మన మీద వచ్చే వరకు కూడా మనం ఆయన కృప కొరకు వేడుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 4:16 చూసుకున్నట్లయితే, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదాము. అయితే మనము కనికరింపబడి ఆయన సహాయం మనం పొందుకునేంత వరకు కూడా మనం ప్రార్థించే వారముగా ఉండాలి. అలాంటప్పుడు దేవుడు మనకు సహాయం చేయువాడే ఉన్నాడు. ప్రతి ఒక్కరం కూడా ఆ విధంగా ప్రార్థిద్దాము. సౌలైతే సమూయేలు వచ్చి గద్దించినప్పుడు, నేను పాపం చేశానని నువ్వు అనవద్దు అని సమూయేలుని ఒక రకంగా గద్దించినట్టు మాట్లాడతాడు. అదే రాజైనటువంటి దావీదు నాతాను వచ్చి గద్దించినప్పుడు తగ్గించుకున్నాడు. దేవుడు కరుణించేంత వరకు కూడా ఆయన కృప కొరకు ప్రార్థించాడు. మనం కూడా దేవుడు మనల్ని కరుణించేంత వరకు, అది పాపం విషయంలోనే కావచ్చు, మనం దేవుని దగ్గర ఏదైనా ఈవి పొందుకోవాలన్నా కూడా ఆయన దేవుడు మనం కరుణించే వరకు ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. ఆ విధంగా చేద్దామండి. మనం కూడా వాక్యానుసారంగా బ్రతుకుతాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మహోన్నతుడా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. నీ వాక్యానుసారంగా బ్రతికే కృపను మాకు దయచేయండి. అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టే కృపను మాకు దయచేయండి. ప్రభువా, నీ కృప కొరకు, నీ కనికరము కొరకు నీవు మమ్మల్ని కరుణించేంత వరకు మమ్మల్ని మేము తగ్గించుకొని నీ ఎదుట ప్రార్థన చేసినప్పుడు నీవు ఇచ్చే దేవుడవై ఉన్నావు. స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడావు. మా ప్రవర్తన సరిదిద్దుకొని పరిశుద్ధంగా జీవిస్తూ, నీ వాక్యానుసారంగా జీవిస్తూ, నీ కృప కొరకు నాయన మేము ఎదురు చూసే అటువంటి కృపను మాకు దయచేసి అన్ని విషయాల్లో ఆదరించి మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోమని నీ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడావు. ప్రభువా, అటు కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.